రాత్రి అరిచింది ఎవరో తెలియట్లేదమ్మో. ప్రతి ఇంటికెళ్ళి అడిగాము, డైరెక్ట్గా అడిగాము, తిప్పి తిప్పి అడిగాము, కానీ ఏం తెలియట్లేదు మేడం. మనం కనిపెట్టేస్తాం అనుకున్నా. నాకు తెలుసు, ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు దాస్తారు. ఏ మనం సహాయం చేయడానికేగా వెళ్ళాం. స్టేషన్లో ఎంతమందిని చూడలేదు. మొగుడు కొట్టాడంటే చచ్చినా ఒప్పుకోరు, పైగా వాడిని వెనకేసుకొస్తారు. బుర్రే పనిచేయదు వాళ్ళకి. ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అర్థమై ఉండేది. సరే మేడం, లంచ్ టైం అవుతుంది, మీరు నాతో పాటు స్టేషన్కి వస్తారా? సరే, నేను కూడా వెళ్తానమ్ము. ఓకే మ్యామ్. ఉండండి. మీరు ఒక్కిళ్ళు వదిలేశారు. ఎవరికైనా చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తుంది. నా మీద నాకే గౌరవం పోయింది. ఆయన ఏం చేసినా నోరు మూసుకొని ముడుచుకొని పడుకుంటున్నాను. పిల్లలు పుడితే మారుతాడేమోనని ఒక్కసారి అనిపిస్తుంది. కానీ మారకపోతే అందుకే ఆయనకి తెలియకుండా పిలిచి తీసుకున్నా. కానీ ఆయన తెలివితేటల ముందు నేనెంత ఇప్పుడు పెట్టని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉంచుకోవాలా, తీసేయాలా? కానీ అది నా నిర్ణయమే కావాలి, ఆయనది కాదు, ఇంకెవరిది కాదు. నాకు తెలియకుండా ఇది ఎలా చేశాడు? నా బాడీ మీద ఆయనకి ఏ హక్కు ఉంది? ఏ హక్కు ఉంది చెప్పు? ఇలాంటి వాడిని నన్ను పెళ్లి చేసుకుంది. ఎందుకైనా నన్ను పెళ్లి చేసుకుంది? మాకేం చేయాలో తెలియక మిమ్మల్ని రమ్మన్నాం. చేయడానికి ఏముంది, డిఐజీ రెడ్డి గారి కంప్లైంట్ ఇవ్వటమే. ఏంటి ఇది తప్పు? ఎవరు చేసిన ఇది తప్పే. నా కంప్లైంట్ అవి చేయాలని లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వెళ్ళు, కానీ వాడిని మాత్రం వదలకూడదు. నాకంత ధైర్యం లేదు, నేను కంప్లైంట్ చేయను. ప్లీజ్. మీరు డైవర్స్ తీసుకోవడానికని ఏదో కారణం కావాలి కదా, ఇదే కారణం. నేను చేయలేను. భయం ఎందుకు, మేమందరం ఉన్నాం కదా. అమ్మో, ధైర్యంగా మాతోరా, నీకేం అవదమ్మో. ఓకే మేడం, బట్ డిఐజీ గారు మీటింగ్లో ఉన్నారు, నాతో రండి. ఎక్కడికి? రవి సార్ రోజు ఇక్కడికి వస్తుంటారు. ఆయన మేడంని ఇక్కడ చూసారంటే
ఏంటమ్మో ఇది? నువ్వు ఇలా చేసి ఉండకూడదు. ఇది నేను రోజు వచ్చే చోటు. అలాంటిది నువ్వు డిఐజీ కంప్లైంట్ చేసావంటే అందరి ముందు నా పరువు ఏం కావాలి చెప్పు? నువ్వు ఇలా చేసి ఉండకూడదమ్మో. దా కూర్చో. సత్య గారు కూర్చోండి. అమ్ము, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదు, నాకు తెలుసు. కానీ ఇంత ద్వేషమా? సార్, సత్య గారు, దీంట్లో మీరు తల దూర్చకండి. ఇది మా పర్సనల్ మ్యాటర్. మీరు మేడంని కొట్టడం పర్సనల్ మ్యాటర్ కాదు సార్. కొట్టానా? నేను కొట్టానా? అందరికీ ఇలాగే చెప్తున్నావా? సత్య గారు, మీరు నన్ను సంవత్సరాన్ని చూస్తున్నారు కదా, నేను తన్ని కొడతానా? మీకు అలా అనిపిస్తుందా? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ కామన్. అందుకని అదేదో పెద్ద ప్రాబ్లం లాగా డిఐజీ వరకు తెచ్చిందంటే మీకు అర్థం కావట్లేదా? షీ ఈజ్ నాట్ మెంటలీ రైట్. నమ్మట్లేదు కదా? అమ్మో, నేను నిన్ను కొడతానా? అందరూ చూస్తున్నారు, చెప్పము. నేను నిన్ను కొడుతున్నానా? చాలా సత్య గారు. అమ్ము, వెళ్దాం పదా. ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నాను. అంతా దుమ్ము చెత్త చెదారం. నేను వచ్చినప్పుడు ఇలా లేదు. నేను పట్టించుకోవడం మానేశాను, ఇలా తయారైంది. నేను ఇంటిని మాత్రమే కాదు, నా గురించి కూడా నేను పట్టించుకోవడం మానేశాను. నేను సిగ్గొదిలేశాను. అందుకేనేమో ఆయన అందరి ముందు ఈడ్చుకొని వచ్చినా నేనేం చేయలేకపోయాను. కానీ ఇంకూరుకునేది లేదు. ఎవరో
వచ్చి హెల్ప్ చేస్తారని వెయిట్ చేయలేను. ఏదైనా అవ్వాలంటే అది నేనే చేయాలి. ఏం చేయగలవమ్మో? ముందు ఇంటి సంగతి చూసి తర్వాత ఆయన సంగతి చూడాలి. ఏంటి? ముందు ఆయనకి బుద్ధి చెప్పాలి. ఆయన ఏంటో అందరికి తెలిసేలా చేయాలి. ఇంకెప్పుడు ఆయన నా మీదే కాదు, ఇంకెవ్వరి మీద చెయ్యెత్తకుండా చేయాలి. అప్పుడు ఆయన కళ్ళల్లోకి చూసి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ తిరిగి రాను. కానీ ఎలా అమ్మో? మనకున్న ఒక్క అవకాశం కూడా వదిలేశాము. ఎలాగో తెలీదు, కానీ జరగాల్సిందే. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఒక్క దారి